ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సాయంకాల వేళ దేవుని మాటలలోని కొన్ని అమూల్యమైన సంగతులను వ్రాయబడిన జీవగ్రంథమైన బైబిల్ నుంచి మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మరణానంతరం మనిషిని వీడిపోని అనుబంధాలు. వినడానికి కాస్త క్రొత్తగా అనిపిస్తున్న మరణం తరువాత మనిషికి అనుబంధాలు, బంధాలు, స్నేహాలు, పగలు, ద్వేషాలు ఇవన్నీ ఉండవు అనే ఒక అపోహ, ఒక అపార్థం బైబిల్ తెలిసిన కొంతమందిలో ఉండొచ్చేమో. కానీ ఈరోజు మనం పరిశీలించే అంశంలో బైబిలును బట్టి ఒక మనిషి భూమిని విడిచిపెట్టిన తరువాత ఒక ఆత్మకు ఏర్పడే బంధం, అతడు అనుభవించే అనుబంధం, అతని మనస్సులో మెదిలే ఆలోచనలు. అందుకే మృతుల లోకానికి మనం వెళ్ళక తప్పదు, వారి మనస్సుల్లోనికి వెళ్ళక తప్పదు, వారి ఆలోచనల్లోనికి మనం వెళ్ళక తప్పదు. సర్వసాధారణంగా భూమి మీద ఉన్నప్పుడు మనిషి చనిపోయిన తర్వాత అన్ని బంధాలు తెగిపోయాయి అనే ఒక అబద్ధపు మాట మనిషి మాట్లాడుతుంటాడు. అన్ని బంధాలను తెంచుకొని వెళ్ళిపోయాడు అని. బంధం అనగానే మన అర్థం ఇద్దరు కలిసి జీవించినప్పుడు ఏర్పడేదాన్ని బంధం అంటారు. అవునా? అవునండి. బంధం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ బంధం కాస్త అనుబంధంగా ఎప్పుడు ఏర్పడుతుంది? ఒకరినొకరు గాఢంగా ప్రేమించినప్పుడు, ఒకరినొకరు అభిమానించినప్పుడు, ఒకరిని ఒకరు ఇష్టపడినప్పుడు, ఒకరిని ఒకరు గౌరవించినప్పుడు, ఒకరిని ఒకరు కలిసి ఉండాలి అని ఆశించినప్పుడు అప్పుడు ఏర్పడేదే బంధం. భూమి మీద మనుషుల మధ్య ఏర్పడే బంధాలు చాలా రకాల బంధాలు ఉన్నాయి. భార్యాభర్తల బంధం మొదలుకొని తల్లిదండ్రులు కుమారుల మధ్య బంధాలు, స్నేహితుల మధ్య బంధాలు, కుటుంబీకుల మధ్య అనుబంధాలు, ఇలా చాలా సంబంధాలు కలిగిన వ్యక్తిగా మనిషి భూమి మీద బ్రతుకుతాడు. అంటే మనిషి భూమి మీద బ్రతికే తన ఆయుష్కాలంలో ఎందరితోనూ అనుబంధాలు పెంచుకుంటాడు. ఇది కేవలం రక్తాన్ని బట్టి వచ్చేది మాత్రమే అని అనుకోకండి సుమా. రక్త సంబంధికుల మధ్య బంధాలు, అనుబంధాలు ఉంటాయి అనుకుంటే పొరపాటు. తండ్రిని బట్టి, తల్లిని బట్టి పిల్లలకు ఉండే అనుబంధాలు, అది రక్త సంబంధం కనుక వీళ్ళ మధ్య అనుబంధాలు, ప్రేమలు, బాంధవ్యాలు ఉన్నాయనుకుంటే పొరపాటు. ఉదాహరణకి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఒక స్త్రీ సిద్ధపడితే వారిద్దరి మధ్యన ఏ రక్త సంబంధం లేదు. ఏమండి? పెద్దలు కుదిర్చిన సంబంధం లేదా వాళ్ళు ఇష్టపడిన సంబంధం. మొత్తానికి ఇద్దరు వివాహం చేసుకుంటారు. వేరువేరు ప్రాంతాలకు చెందినవారు, వేరువేరు అలవాట్లకు చెందినవారు. వారు చివరి వరకు లేదా వృద్ధాప్యంలోనికి వెళ్ళినంత వరకు లేదా చనిపోయినంత వరకు ఒకటిగా భార్యాభర్తలుగా జీవిస్తారు. అప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరు చనిపోయినా మరొకరు తీవ్రంగా బాధ నొందుతారు. అవునా? అవును, ఖచ్చితంగా. ఇద్దరిలో ఏ ఒక్కరు విడిచిపోయినా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని బట్టి బాధకు గురవుతారు వాళ్ళు. ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన బంధం చెప్పండి? వాళ్ళిద్దరి మధ్య ఉన్నది రక్త సంబంధం ఏం కాదు కదా. ఎవరో ఒక కుటుంబం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, ఎవరో ఒక కుటుంబం నుంచి ఒక అమ్మాయి వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య వివాహం అనే బంధాన్ని బట్టి వాళ్ళిద్దరూ కలిసి జీవించారు కొన్ని సంవత్సరాలు. అది మధ్య వయస్సు నుంచి ఒక 25-30 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల వరకు కలిసున్న అనుబంధం, అంటే 30-40 సంవత్సరాల వాళ్ళ కలిసున్న బంధం అనుబంధంగా మారింది. ఒకరిని ఒకరు వీడిపోలేని సంబంధంగా ఉంది. కనుక బంధాలు అంటే రక్తాన్ని బట్టి వచ్చేది అనుకునే అపోహ తీసేయండి.
రక్త సంబంధికులను బట్టి ఉండే బంధాలు కొన్ని అయితే, ఏ రక్త సంబంధం లేకపోయినా మనుషుల మధ్య బంధాలు ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితులు ఉన్నారండి, బడిలో స్నేహితులుగా ఒకరినొకరు ఇష్టపడేవాళ్ళు. పురుషులు ఒకరినొకరు ఇష్టపడతారు, స్త్రీలు ఒకరినొకరు వాళ్ళ స్నేహితురాళ్ళు. ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని పరిస్థితులు స్నేహితుల మధ్య లేవా? ఉన్నాయి. ఒక పవిత్రమైన బంధం. మరి ఏ కుటుంబానికి చెందిన వారిని, ఏ రక్త సంబంధం వాళ్ళ మధ్య ఉందని బంధకం కూడా లేదే. కనుక అనుబంధం ఏర్పడాలి అంటే ఇద్దరు ఒక చోట వాళ్ళకి కలిగే సహవాసం, వాళ్ళు కలిసి జీవించే కాలం వాళ్ళ మధ్య అనుబంధాన్ని పెంచుతుంది, మర్చిపోకండి. అదే బంధం. ఇక మనకి దేవునికి ఉన్న బంధాన్ని గురించి ఇప్పుడు మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మనకి దేవునికి మధ్య ఉన్న బంధం ఎప్పటిది? ఏమండి? ఈనాటిది కాదు. కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి దేవునికి మనకి బంధం. చాలాసార్లు మనం చదువుకున్న కీర్తన గ్రంథంలోని 90వ కీర్తనలోని మొదటి మాట, ప్రభువా, అక్కడ భక్తుడు అంటున్నాడు, తరతరములు ఎన్ని తరాలయ్యా నీలో నుంచి, ఎన్ని తరాలు భూమి మీద జన్మించిన ప్రతి తరముకు కూడా మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. చూడండి, నీవే మాకు నివాస స్థలము, నీవే మాకు దేవుడువు అంటాడు. చూడండి కిందకి వెళితే, తరతరములకు మాకు నివాస స్థలము, మేము ఉండవలసిన చోటు నీవే. 2వ వచనం, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మాకు దేవుడవు అంటున్నాడు. చూడండి, అంటే దేవునికి మనకి మధ్యన అనుబంధం, ఆయనతో కలిసున్న కాలం, ఆయన మనతో కలిసున్న కాలం ఆయనకి మనకి విడిపోలేని గొప్ప బంధాన్ని ఏర్పరిచింది. కనుక దేవునికి మనుషులకి బంధం ఉందా? ఉంది. ఎందుకు లేదు? దేవుడికి మనలా దేహం లేదండి, రక్తమాంసాలు లేవు ఆయనకి. చెప్పండి, దేవునికి శరీరం ఉందా? ఉంటే ఆయనది ఏ బ్లడ్ గ్రూపు? కాదు. బంధరికాన్ని బట్టి, రక్త సంబంధాన్ని బట్టే బంధత్వం అనేది ఉంటుంది, సంబంధం అనేది ఉంటుంది. కాదు, ఇద్దరు కలిసి జీవించటం వల్ల ఏర్పడేదే బంధం. దేవుడు మనము కలిసి తరతరములు కలిసి ఉన్నాం. కనుక ఆయనకి మనకున్న బంధం చాలా పెద్దదండి, చాలా గట్టిదండి, చాలా గట్టిది. ఆ బంధాన్ని మనిషి ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మరిచిపోయి తెంచుకొని జీవించగలుగుతున్నాడేమో కానీ దేవుడైతే బంధాలను తెంచుకోలేకపోతున్నాడు, తెంచుకోలేడు. మనుషుల్లో కొందరు ఉంటారండి, వాళ్ళు అభిమానించిన వాళ్ళు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు, ఒక భార్య కావచ్చు, భర్త కావచ్చు, తేడా రానంత వరకే. ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తి ఒకవేళ ఒకరికొకరు దూరం అయ్యే పరిస్థితులు వస్తే విడాకులు పేరట, ఏమండి, కోర్టు వాళ్ళకి ఒకవేళ డివోర్స్ కానీ ఒకళ్ళు గ్రాంట్ చేస్తే చచ్చిపోతున్నారండి. అంటే బంధాలకు విలువనివ్వలేని మనుష్యులు కూడా మానవ జాతిలో ఉన్నారు. సులువుగా మర్చిపోతారండి వాళ్ళు. ఒక మనిషిని మరవటం ఈరోజు సులువయింది, కానీ ఇది దేవునికి చాలా కష్టం. దేవుడు మనిషిని మరిచిపోలేడు, ఎందుకంటే బంధం అలాంటిది. కొందరు అంటూ ఉంటారు, మీరు నన్ను మరిచిపోయినా నేను మిమ్మల్ని ఎన్నడూ మరువలేను అని. ఎస్, నిజం. నిజంగా ప్రేమించిన వాళ్ళు చెప్పే మాట సమాధి. ఒక వ్యక్తితో నిజంగా అనుబంధాన్ని పెంచుకున్న వాళ్ళనే మాటది. ఏది ఏమైనా, ఏ పరిస్థితులు తారుమారైనా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని అంటారే, వాళ్ళదండి అనుబంధం. వాళ్ళిద్దరి మధ్య ఉందండి ఒక పవిత్ర సంబంధం. అవసరాల కోసం శరీర సంబంధమైన బంధాలను ఏర్పాటు చేసుకోవడం కాదు, అవసరాలు తీర్చుకోవడం కోసం వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం కూడా కాదు. ఒక వ్యక్తిని నిజంగా వ్యక్తిగా ప్రేమించి ఎటువంటి పరిస్థితులు వచ్చినా వారిని వేడకుండా ఉండేదేనండి నిజమైన బంధం. ట్రూ రిలేషన్ అంటారు దాన్ని, నిజమైన సంబంధం. దేవుడు ట్రూ రిలేషన్. మనిషికి దేవునికి మధ్య ఉన్న అనుబంధం పవిత్రమైనది, స్వచ్ఛమైనది, నిజమైనది. దేవుడు అంటున్న ఒక మాట ఒకసారి బైబిల్ నుంచి చదువుదాం ప్రియులారా.
హోషే గ్రంథం 11వ అధ్యాయం. హోషే గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. హోషే గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లు స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. దేవుడట మనుషుల పట్ల స్నేహబంధాన్ని, ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని తనతో పాటు తీసుకుని పోతున్నట్ట. తోడుకొని స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి, నేను ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లు నేను కూడా వాళ్ళని తోడుకొని పోతున్నాను. మనుషుల మధ్య ఎలాగైతే మీరు బంధాలు ఉంటాయని అనుకుంటున్నారో, నాకు మనుషులకి మధ్య అటువంటి బంధాలు ఉన్నాయర్రా. శరీరాన్ని బట్టి మీకు ఏర్పడే 60-70 సంవత్సరాల జీవిత కాలంలో బంధాలే గొప్పవని మీరు అనుకుంటే, మరి కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మీతో నాకున్న అనుబంధం ఎంత గొప్పదనుకుంటున్నారు? ఎలా విడిచిపెట్టగలను అనుకుంటున్నారు? ఎలా వీడిపోగలనని మీరు అనుకుంటున్నారు? మరణం ఏదో వేరు చేస్తుంది కనుక మరణం తర్వాత సంబంధాలు తెగిపోయాయి అనుకుంటున్నారా? లేదండి. అదే మన పాఠం. మరణానంతరం కూడా మనిషిని వీడిపోని అనుబంధాలు. ఒకరిని బాగా మనం ప్రేమించిన తర్వాత వాళ్ళు సడన్గా ఒకళ్ళు కన్ను మూస్తే అనుబంధం తెగిపోయిందేమో అనుకుంటున్నావేమన్నో. ఆ అనుబంధం వాళ్ళలో ఉంటుంది. అది నువ్వనుకుంటున్నట్టుగా దేహ సంబంధమైనదే, శరీర సంబంధమై కామవాంఛలతో కూడుకున్నది కాదు. వాక్యం అర్థం కాని వాళ్ళు దాన్ని ఆ విధంగా అపార్థం చేసుకుంటారేమో. నిజానికి భూమి మీద మీతో అనుబంధాన్ని కలిగిన వారు ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఏ రకమైన బంధమైనా కావచ్చు, ఆ బంధం వాళ్ళకి ఎప్పుడూ జ్ఞాపకాలలో ఉంటుంది. మర్చిపోరు దాన్ని. ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మలుగా మారి మృతుల లోకానికి చేరిపోయినా ఈ అనుబంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ దేహానికి కాదండి. ఈ ఫీలింగ్స్ అంటారు చూసారా, ఈ భావాలు, స్వభావాలు ఇవి ఉండేవి దేహానికి కాదు, దేహంలో ఉన్న మెదడుకి కాదు, జ్ఞాపకాలు మెదడుకు కాదు ఉన్నవి. మరలాగైతే చచ్చిపోయిన తర్వాత ఆ మనిషి బ్రెయిన్ తీస్తే ఆ బ్రెయిన్లో ఏముందో అనేది డేటా సేకరించేస్తే బయటకు వచ్చేయాలి ఏం జ్ఞాపకాలు ఉన్నాయనేది. జ్ఞాపకాలు ఆ మనిషిలోనున్న ఆత్మను బట్టి ఉండేవి కనుక అనుబంధాలు ఆత్మను బట్టి ఉండేవి. ఆత్మకున్నాయి అనుబంధాలు, దేహానికి కావు. అందుకే ఆత్మ విడిచిపోయిన తరువాత అవే కళ్ళు నిన్ను చూడవు, అవే చేతులు నిన్ను నిమ్మరవు, అదే గొంతు నిన్ను పలకరించదు, అదే మెదడు ఇక నీకోసం ఆలోచించదు. నిన్ను కావాలి, నిన్ను తాకాలి అన్నా నీకోసం ఆలోచించాలని అందులో ఏం కావాలి? ఆత్మ కావాలి. ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటే ఇవన్నీ ప్రేమలు, స్నేహాలు, అనుబంధాలు, సంబంధాలు. అంటే ఇప్పుడు ఇవన్నీ దేనికి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఆత్మకే. ఆత్మకే అని ఎలా చెప్పగలవో తెలుసా? దేవుడు ఆత్మ గనుక. దేవుడికి దేహం ఏది? దేహమే లేని దేవుడు పడుతున్నాడు అంటే ఆత్మగా ఆయనకి ఏ బంధరికం లేదంటారా? ఏ సంబంధం లేదంటారా? లేకపోతే ఆయనకెందుకు ఈ పరితాపం? లేకపోతే ఆయనకెందుకు ఏమండి ఈ ఆప్యాయత, ఈ కోరిక, వాత్సల్యం ఇవన్నీ ఎందుకు ఆయనకి? కనుక ఆత్మకే అన్ని బంధాలు ఉంటాయి అన్నది మీరు నోట్ చేసుకోవాలి మొదట. ఎందుకంటే అండి ఇవి ఆత్మ సంబంధమైన సంగతులు. ఆత్మ సంబంధమైన సంగతులు మీరు వివేచించాలి అంటే ఆత్మను బట్టే, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటేనే మీరు వాటిని వివేచించగలరు. మామూలుగా సర్వసాధారణంగా ఉన్న వాళ్ళకి లోక సంబంధంగా డబ్బు కోసం, అవసరాల కోసం మనుషులతో బంధాలు పెట్టుకునే వాళ్ళకి ఏం అర్థమవుతాయి చెప్పండి? ఆత్మ సంబంధాలు వాళ్ళకి ఏం అర్థమవుతాయి చెప్పండి? అందుకే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటారు. ఆయన ఆత్మ సంబంధి అయిన వాడు అయితే ఏం చేస్తాడు, దేనిని బట్టి ఆలోచిస్తాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
13 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఏమండి, ఇటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను నేర్పించేది ఒక మహావిజ్ఞాన విశ్వవిద్యాలయం. దట్ ఈస్ నన్ అదర్ దాన్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్. ఇక్కడే నేర్పిస్తారు అలాంటివన్నీ. మిగతా చోట్ల రండి, మీకోసం ప్రార్థన చేస్తాం, మీ రోగాలు తీస్తాం, రండి, మీకు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చెయ్యి వేసుకోండి. మీ సహాయాలు ఇదిగోండి, స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఏంటి బార్ కోడ్, క్యూఆర్ కోడ్, అకౌంట్ నెంబర్, డబ్బులు పంపించండి. లోక సంబంధమైన వాళ్ళకేం తెలుసండి ఆత్మ సంబంధమైన సంగతులను గూర్చి? వాళ్ళు దేహ సంబంధులు, శరీర సంబంధంగా దేనినో మీ నుంచి కాంక్షిస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు చుట్టూ ఈ పిచ్చి లోకం పరుగులు తీస్తుంది. కానీ ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారే విజ్ఞానం, మహాజ్ఞానం. ఎవరు చెప్పరండి ఇలాంటి సంగతులు మీకు. ఏమంటే మీరు వింటున్నారే గత సంవత్సరాలుగా వండర్ఫుల్ టాపిక్స్. ఆ టాపిక్స్ అనేవి బయట వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎవరండి చెప్పగలరు? ఎవరు చెప్పగలరో తెలుసా? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరించడు. ఇప్పుడు వెళ్ళి బయటికి మీరు చెప్పారనుకోండి, వాడికి ఏమర్థం అవుతుంది? వాడికి ఎంతసేపు లోకం, డబ్బు, పదవి, అధికారం ఇవే కావాలి వాడికి. ఏమండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇవి లోకానికి అర్థం కావు. మీరు ఆత్మ సంబంధులైతేనే ఇవి మీకు అర్థమవుతాయి. చచ్చిపోయిన తర్వాత మొత్తం సంబంధాలన్నీ తెగిపోయాయి, బంధం పోయింది, ఏమండి, బంధం విడిపోయింది, బంధం తెగిపోయింది అనుకుంటున్నారు. అయ్యో, ఎలాంటి బంధాలు వాళ్ళకున్నాయో. నిజంగా ఈ పాఠం వింటే, వాళ్ళ మనస్సుల్లోని మాటలు మీరు వింటే, అవునా ఇన్ని అనుబంధాలు వాళ్ళకున్నాయా? ఆత్మగా ఉన్న దేవుడికి అనుబంధాలు ఉన్నప్పుడు భూమి మీద కొద్ది కాలం దేహంలో బ్రతికి దేహాన్ని విడిచిపెట్టిన తరువాత విడిచిపోయిన ఆత్మలకు ఎటువంటి బంధాలు లేవనుకోవటం అది అవివేకం, మూర్ఖత్వం. ఉన్నాయి. ఆత్మకు అనుబంధం ఉంది, ఆత్మకు ఆకర్షణ ఉంది, ఆత్మకు ఆప్యాయత ఉంది, ఆత్మకు వాత్సల్యత ఉంది. అవి దేవుని కొన్ని లక్షణాలు. ఇందాక మనం చదువుకుంది దేవుని మాట కదా, స్నేహ సంబంధాలతో నేను వారిని బంధించి ఆకర్షించి మనుషులు తోడుకొని పోయినట్టుగా వాళ్ళు తీసుకువెళ్తానంటున్నాడే. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట. ఆయన కూడా ఆత్మగా మారిన తర్వాత ఏమంటున్నాడు? నేను ఫిజికల్ బాడీలో ఇప్పుడు ఉన్నాను, చచ్చిపోయిన తర్వాత ఆత్మగా మారిపోతాను కదా. ఆత్మగా మారిన తర్వాత నేను ఏం చేస్తానో తెలుసా? యోహాను సువార్త 12:32 ఏమంటున్నాడు చూడండి. ఆత్మగా మారిన తర్వాత నేను ఎలా ఉంటానో తెలుసా అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 12:32 నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. నేను పైకెత్తబడాలి, నేను చనిపోవాలి, తిరిగి లేవాలి, లేచిన తరువాత నా బంధాన్ని వాళ్ళపైన చూపించాలి. నా వాళ్ళందరినీ, నా బంధాన్ని నేను పెంచుకొని, నా బంధాన్ని వాళ్ళకు చూపించి నేను ఆకర్షించుకోవాలి వాళ్ళని అంటున్నాడు చూడండి. అంటే ఏముంది వీళ్ళిద్దరి మధ్యన? అనుబంధం, సంబంధం. ఏమండి, ఒక మ్యాగ్నెట్ దగ్గర ఒక ఇనుము పెట్టేసరికి ఎందుకు లాక్కుంటుంది? రెండు లోహాల మధ్య ఉన్న ఆకర్షణ, రెండింటి మధ్య ఉన్న అనుబంధం, బాండేజ్ అంటారు దాన్ని, బాండేజ్. కనుక ఇప్పుడు మనుష్యులుగా భూమి మీద బ్రతుకుతున్న మనకి, లోకంలో ఆత్మగా జీవిస్తున్నావు ఆయనకి ఉందా అనుబంధం? ఉంది. ఏమండి, మరణం ఉన్నంత వరకు అనుబంధం ఉంటుంది, మరణం తర్వాత ఈ అనుబంధం ఉండదని అనుకుంటున్నారా? అది దేవునికే కాదండి, లోకాన్ని విడిచిపోయిన ఆత్మలకు కూడా ఉంటాయి. మానవుని వీడిపోని అనుబంధాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రెండింటి మధ్య ఉన్న కాంటాక్ట్. ఒక నిజం చెప్పమంటారా? 1977లో
భూమి మీద నుంచి నాసా వాళ్ళు ప్రయోగించారు. దాని పేరు వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 ప్రయోగించారు. అది 44 నేటికి 44 సంవత్సరాల తర్వాత ఇంచుమించు 13 బిలియన్ల కిలోమీటర్ల దూరం పోయిందండి. 13 బిలియన్ల కిలోమీటర్ల దూరం పోయినా ఇంకా స్టిల్ నాసా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంది. అది ఎక్కడో విశ్వంలో ఏమండి సౌర కుటుంబాన్ని, ప్లూటో గ్రహాన్ని కూడా దాటి ఇంటర్స్టెల్లార్లోనికి వెళ్ళిపోయింది. అయినా ఇక్కడ ఉన్న వాళ్ళతో ఇంకా దానికి అనుబంధం ఉంది కనుక సమాచారం ఎక్కడో విశ్వంలోనికి ఉన్న ఒక మషీన్, ఒక చిన్న యంత్రానికి భూమి మీద ఉన్న యంత్రాలతో అనుబంధం ఉన్నప్పుడు ఎక్కడో మహాకాశాలకు ఆవలున్న దేవునికి భూమి మీద ఉన్న మానవుల ఆత్మలకి అనుబంధాలు లేవంటారా? ఉన్నాయి. అది పైనున్న వాళ్ళకే కాదు, పాతాళ లోకం, 3వ లోకంలోనికి భూమి మీద నుంచి ఆత్మలుగా వెళ్ళిపోయిన వాళ్లకు కూడా భూమి మీద ఉన్న వాళ్ళ కోసం అనుబంధాలు, వీడిపోలేని బంధాలు ఉంటాయి. ఆత్మ గనుక, వెళ్ళినవి ఆత్మలు గనుక, దేవుడు ఎలాగైతే ఆత్మలుగా ఉన్నాడో, ఆత్మగా అనుబంధం పెంచుకున్నాడో, అవి కూడా ఆత్మలుగా అనుబంధాలు పెంచుకున్నాయి. మీరు అనుకోవచ్చు చచ్చిపోయిన తర్వాత మా వాళ్ళందరూ నన్ను మర్చిపోయారేమోనని. మీకు ఈ సందర్భాల్లో ఒక కౌంటర్లు గుర్తొస్తాయి బైబిల్లో. కొన్ని కౌంటర్స్ ఏంటంటే, బ్రతికి ఉండేవారు తాము చస్తారని తెలుసు కదండి, చచ్చిపోయిన వాళ్ళు ఇంకేమీ ఎరగరు. అసలు వాటిలో భావం ఏంటో మనకు అర్థం కావాలి. ఎందుకు రాయించాడు ఆ మాట? భూమి మీద ఉన్న వాళ్ళతో ఏ సంబంధం వాళ్ళకి లేదు అంటే, సంబంధం లేదంటే అన్నీ కట్ అయిపోయానా? లేదే భూమి మీద ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయారనా? కాదండి. చదువుతా ఒకసారి ఆ మాట. ఎందుకంటే నేను ఈ పాఠం చెప్పిన తర్వాత ఒకవేళ ఎవరైనా మీలో ఆ సందేహాన్ని రేకెత్తచ్చు బైబిల్లో ఉన్న మాటను బట్టి. ప్రసంగి గ్రంథం చదవండి, 9వ అధ్యాయం 5, 6, 10 వచనాలు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5, 6 వచనాల ముందు చదవండి. ఏమంటున్నాడు అక్కడ? బ్రతికియుండు వారు, వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి తెలుసు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. ఏమీ ఎరగరంటే ఏం తెలియదని అక్కడ అర్థం. ఏమీ ఎరగరంటే భూమి మీద ఉన్న సంగతులు మర్చిపోయారని కాదు, భూమి మీద ఉన్న తమ మనుషులతో ఉన్న అనుబంధాలను మర్చిపోయారని కాదు. అక్కడ ఏం తెలుసు వాళ్ళకి? చనిపోయిన వాళ్ళకి ఏమీ తెలీదు. ఏం తెలీదు. వాళ్ళు తెలుసుకోగలిగింది వాళ్ళకి తెలీదు. కానీ వాళ్లకు ముందుగా భూమి మీద ఉన్నప్పుడు తెలిసినవన్నీ వాళ్ళకు తెలుసు. వాళ్ళ జ్ఞాపకాలు అవి ఉన్నాయి. వారికి ఏ లాభము లేదు కనుక, దానివల్ల ఏ లాభము లేదు కనుక వారి పేరు మరువబడి ఉన్నది. అంటే భూమి మీద మర్చిపోతారు. మహాత్ముడు మర్చిపోయింది ఈ దేశం. మద్యపాన నిషేధం చేయడం అన్నాడు, మర్చిపోయింది దాన్ని. ఏమండి? కనుక మర్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత మనుషులు మర్చిపోతారు. మరుపు మానవ సహజం అన్నారు కదా. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎన్నటికీ వంతు లేదు. అంటే వాళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడున్న దానితో సంబంధం లేదు అని. అంటే ఈ మాటను బట్టి మీరేమనుకుంటున్నారు? ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు అంటే వాళ్ళు ప్రేమ ఉండదా? ప్రేమ ఉన్నా ప్రేమ ఏది కూడా అక్కడ వాళ్ళకి ప్రయోజనకరం ఉండదు. పగ ఒకవేళ మనస్సులో ఉంచుకున్న ఆ పగ కూడా వాళ్ళకి ఏ ప్రయోజనకరం, వాళ్ళు అనుకున్న పగ అక్కడ నెరవేరదు. అది అక్కడ భావం. వాళ్ళు ప్రేమింపరు, పగ పెట్టుకున్నట్టు భూమి మీద మనుషులందరూ మర్చిపోయారని కాదు. అక్కడ బంధాలు తెగిపోయే గనుక, అనుబంధాలు వీడిపోయే గనుక, మరణానంతరం ఎటువంటి అనుబంధాలు లేవు, ఆత్మని మర్చిపోతుంది, అంతా కూడా మెమరీ ఇరేజ్ అయిపోయింది అనుకుంటున్నారా? కాదర్రా, అన్ని జ్ఞాపకం ఉంటాయి వాళ్ళకి అన్ని జ్ఞాపకం ఉంటాయి. కానీ అసూయ పడ్డారనుకోండి, అసూయ ఎలా తీర్చుకుంటారు? పగబట్టారనుకోండి, ఆ పగను ఎలా తీర్చుకుంటారు? ప్రేమించారే అనుకోండి, ఆ ప్రేమను ఎలా తీర్చుకుంటారు? తీర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. అది ఎక్కడ? ఒక సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోయినోడు నేను విహారయాత్రకు వెళ్ళాలని ఆశ ఉంటే, వాడికి ఆశ ఉన్న ఉపయోగం ఏముంది చెప్పండి? కనుక ఆశపడరు. అంటే ఎలాగా ఆశపడినా మా ఆశ నెరవేరదు అని తెలుసు గనుక, అది అక్కడ దాని అర్థం. ప్రేమించాలంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు, పగపడరు, పగ పెట్టుకొనరు అంటే వాళ్ళకి పగ లేదని కాదు అక్కడ. అని క్రీస్తుకు పూర్వం సర్వజ్ఞానం లేనప్పుడు రాయబడిన మాటలు ఇవన్నీ. ప్రసంగి గారు యేసుప్రభు కంటే మహాజ్ఞానా? కాదే. యేసుప్రభు వచ్చిన తదనంతరం సర్వజ్ఞానం వచ్చింది ప్రపంచానికి, ముందు కాదండి. ఏమండి?
ఇక కీర్తన గ్రంథం 6వ కీర్తనలోని 5వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 6వ కీర్తన 5వ వచనం. అక్కడ ఏమనుంది? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఏమంటే అంటే చచ్చిపోయిన మర్చిపోయారనా? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. అంటే మరణమైన వాళ్ళకి ఇంకే గుర్తుండవా? మెమరీ ఇరేజ్ అయిపోయిందా? భూమి మీద ఎవరంటే ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు అనుకుంటున్నారా? లేదండి. మరణానంతరం కూడా వాళ్ళు భూమి మీద ఏర్పరచుకున్న మంచి కానీ చెడు కానీ ప్రతి అనుబంధం వాళ్ళని వీడిపోదు. ఎలా వీడిపోదు నేను ప్రూవ్ చేస్తాను, చెప్తాను, బైబిల్ నుంచి చెబుతాను కదా. వితౌట్ బైబిల్ బేస్ బైబిల్ ఉపనిషత్తు మాట్లాడదు. కనుక ఆత్మలుగా మారిన తరువాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? భూమి మీద ఉన్నప్పుడైతే ఒక మనిషితో మనం మాట్లాడినప్పుడు, సంభాషించినప్పుడు వాళ్ళ మనసులోని భావాలు మనకు తెలుస్తున్నాయి. కానీ తర్వాత తెలియవనుకున్నారా? ఆత్మ సంబంధి అయితే నువ్వు అన్నీ వివేచిస్తాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని ఇందాక మనం చదువుకున్న మాటలో కాస్త పైన చెప్తాడు పౌలు గారు. అవి దేవుని సంగతులను కూడా ఆలోచిస్తాయి అనే మాట కూడా అక్కడ రాయబడి ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతను వివేచించబడ్డు? అతడు దేవుని విషయాలను కూడా ఆలోచిస్తాడట. దేవుని విషయాలను కూడా ఆలోచిస్తాడని ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయంలో ఏమండి 15వ వచనం కదా చదివాం. 14వ వచనమా? కాదు, 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏమండి? ఒక మనుషుల్లోని సంగతులు అతనున్న మనుష్యాత్మకే కానీ మనుషులు మరి ఎవరికి తెలియదు. అలాగైతే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై, మనం తెలుసుకోవడానికై మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. కనుక మనకి కూడా అర్థం అవుతాయి అవన్నీ. ఏమండి? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థం కావా? అర్థమవుతాయి. అది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. చనిపోయిన తరువాత వాళ్ళ భావాలు, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటారు? ప్రేమించాలంటే ప్రేమ పోయింది, పగ పెట్టుకోవాలంటే పగ చచ్చిపోయింది అనుకుంటున్నారా? లేదర్రా, అన్నీ వాళ్ళకున్నాయి. ఇకపోతే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం లేదంటే దేవుడు మర్చిపోయారు అనుకున్నారా? అక్కడ మాటల అర్థం అది కాదండి. వాళ్ళు ఏం మర్చిపోరండి, వాళ్ళు ఏం మర్చిపోరు. జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అంటే పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏ జ్ఞాపకాలు ఉండవని మీరు అనుకుంటున్నారేమో. అన్నీ గుర్తుంటాయి. యేసుప్రభు వారు 2వ రాకడలో వస్తారు. వచ్చేటప్పుడు కొంత గ్రూప్ అనేది, కొన్ని గ్రూప్స్ ఆయన ఎదుర్కొంటాయి. యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడే ఆ మాట చెప్పారు. ఏమంటారట? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఆ గ్రూప్స్ అన్నీ యేసుప్రభు వారిని చూచి, ఏమండి, ప్రభువా మేము నీ నామమున, మేము చాలా కాలాల్లో పుట్టాం, వేరు వాతావరణాల్లో పెరిగాం, వేరు ప్రాంతాల్లో మేము బ్రతికాం, అయినప్పటికీ మేమంతా కూడా నీ పనిలోనూ ఉన్నాం, మేము నీ నామాన్న ప్రవచింపలేదా? ఆ దినమందు అంటున్నాడు చూడండి. ఆ దినమందు ఏ దినమందు? అప్పటికి పాతాళానికి పోవటం. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభుత్వం ఈ పనులు చేసిన వాళ్ళందరూ చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. మరి యేసు వచ్చేటప్పుడు మేము చేశామని జ్ఞాపకాలు వాళ్ళకి ఎలా ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా లేదా వాళ్ళకి? మీ నామాన దెయ్యాలను వెళ్ళగొట్టాము, మీ నామమున ప్రవచించాము, మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని మీరు నన్ను అడుగుతారంటే వాళ్ళ జ్ఞాపకాలలో ఉన్నాయంటారా లేవంటారా? అన్ని జ్ఞాపకం ఉంటాయండి. ఆత్మ అంటే చాలా పెద్ద మెమరీ అండి. ఏమనుకుంటున్నారు దాన్ని? ఆఫ్టర్ ఆల్ మనిషి మెదడే చాలా చిన్నది. ఇంకా మనిషి మెదడు కొంతవరకు జ్ఞాపకం ఉంచుకోగలదు. మన చిన్ననాటి విషయాలు మనం మర్చిపోయాం ఎప్పుడో. ఆత్మ అలా కాదండి, అన్నిటినీ వివేచిస్తుంది, అన్నీ దాని జ్ఞాపకం ఉంటాయి. తెలుసా మీకు ఈ సంగతులు? ఈ ప్రసంగం పరదేశంలో ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. అబ్బా కరెక్ట్గా చెప్తున్నావు నాన్న, మా కోసం చాలా బాగా చెప్తున్నావు నువ్వు. అవును, ఎలా చెబుతున్నాం మనం? ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉన్నాం కనుక ఆత్మ చెప్పిన సంగతులను ఆత్మ సంబంధిగా ఆలోచించి వివేచిస్తున్నాం. ఎందుకు అర్థం కాదు మనకి? మనం ఆత్మల లోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నా మనం తెలుసుకోగలుగుతున్నాం.
పరిశుద్ధాత్మను బట్టి, ఆయన వ్రాయించిన మాటలను బట్టి. కనుక ఆ దినమందు వాళ్ళందరూ కూడా మేము ఇది చేసాం అది చేసాం అని ప్రభుత్వం చెబుతున్నారంటే జ్ఞాపకాలు లేవని మీరు అనుకుంటున్నారా? ఉన్నాయి. వాళ్ళకి అన్ని జ్ఞాపకంలో ఉన్నాయండి. ఏది మర్చిపోలేదండి వాళ్ళు. ఏమండి, వాళ్ళు ఏది మర్చిపోలేదు. ఎందుకంటే ఆత్మ మరిచిపోద్ది అనుకుంటున్నారా? ఆత్మ మరిచిపోదండి. ఒక మాట చూద్దాం. ఆత్మ మరిచిపోదని చెప్పడానికి ఒక మాట బైబిల్ నుంచి చూపిద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకోయా. భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు మర్చిపోయావేమో యోబులాగా. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితినయ్యా. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు నాయనా. నేను నిన్ను ఏమంటున్నాడు చూడండి, మరిచిపోజాలను అంటున్నాడు చూడండి. నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడంటే ఇట్స్ ఇంపాసిబుల్ హైలీ. నేను మరిచిపోలేను అని. అప్పుడప్పుడు అంటారు చూసారా, ఏంటోనండి ఎంత మరిచిపోవడానికి ట్రై చేస్తున్నా మర్చిపోలేకపోతున్నానండి అంటారు. అవునా? ఉన్నారు అలాంటి వాళ్ళు. నిన్ను మర్చిపోదామని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎందుకో నీ తలంపులు, నీ ఆలోచనలు, నా మనస్సును, నా మదిని విడిచి వెళ్ళటం లేదు. నిజం. దేవుడు కూడా మనుషుల కోసం అదే అంటున్నాడు. నేను నిన్ను మరిచిపోజాలనయ్యా. నాకు మరుపు ఉంది అనుకుంటున్నావా? మరుచుటకు నేనేమైనా మనిషిని అనుకుంటున్నావా? మరుచుటకు నేను నీలాంటి మనిషిని కాను. పవర్, సూపర్ పవర్ ఆత్మ అండి. ఆయనలా కదండి చేశాడు ఆత్మని మనందరినీ. కనుక ఆయనకి ఎటువంటి మెమరీస్ అయితే ఉన్నాయో భూమి మీద ప్రతి మనిషి తన మెమరీస్ భద్రంగా ఉంటాయి. అవును, భద్రంగా ఉన్నాయి ప్రతి మనిషి కూడా. ఎందుకంటే ఆయన అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషులు కూడా అన్నిటినీ జ్ఞాపకం ఉంచుకుంటారు. అందుకే తప్పు చేసిన వాళ్ళు పాతాళానికి పోయి బాధలో ఉన్నా వాళ్ళు యేసుప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ఎందుకయ్యా అని ఆ దినమందు మీరు నన్ను అడుగుతారు. ఏమని? మేము చేశాం కదయ్యా నీ పేరిట, నువ్వు మర్చిపోయావా అంటే వాళ్ళ జ్ఞాపకాలలో ఇంకా అవన్నీ వాళ్ళ జ్ఞాపకాలలో ఉన్నాయి. కనుక ఏదో ప్రసంగిలో చదివిన మాట, కీర్తన గ్రంథంలో చదివిన మాట జ్ఞాపకము రావు. మృతులు పాతాళములో నిన్ను గూర్చిన జ్ఞానం వాళ్ళకి లేదు, జ్ఞాపకం లేదు. అవి వాక్యం పరిపూర్ణం కానప్పుడు ఉన్న ప్రాథమికమైన పాఠాలు. సర్వజ్ఞానంలోనికి వెళితే ఆత్మకు అన్ని జ్ఞాపకంలో ఉంటాయి. దేవుడే జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, దేవుడే జాలనప్పుడు మనిషి అలా మరిచిపోగలడని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ఏమండి? కనుక అంటే భూమి మీద మనుష్యులకు ఏర్పడ్డ బంధాలున్నాయే, అబ్బో, ఇవి మనుష్యులు మర్చిపోలేరండి. ఏమండి, ఎలాంటి బంధాలు ఉన్నాయో తెలుసా? మనుష్యుల మధ్య ఎలాంటి బంధాలు తెలుసా? ఒక తండ్రి కొడుకుల బంధం గురించి ఒకసారి ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను మీకు. ఏమండి, యాకోబు తన కొడుకు యోసేపుని చాలా ప్రేమించాడు. మరి విచిత్రమైన అంగీని అతనికి మాత్రమే కుట్టించాడు. ఎందుకంటే రాహేలు మీద తనకున్న ప్రేమ. ఆ రాహేలుకు పుట్టిన తొలిచులు కొడుకు యోసేపు చాలా ప్రేమించాడు. మొత్తానికి అతని కుమారులందరూ కూడా తను మోసగించారు. తమ్ముడు చచ్చిపోయాడని చెప్పారు. ఎప్పుడైతే నీ కొడుకు యోసేపు చచ్చిపోయాడు అన్నందుకు అతనితో ఉన్న బంధంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఒక్కసారి బైబిల్ తెరిచి ఆదికాండం 37వ అధ్యాయం 34, 35 వచనాలు చదవండి. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 34, 35 వచనాలండి. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనెపట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా ఏడుస్తున్నాడటండి. ఎవరి కోసం? భూమి మీద తన కొడుకుతో అతనుకున్న అనుబంధం. నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు. ఉండదా మీకు? ఎందుకు లేవు? మీకు మీ పిల్లల మీద లేవా అనుబంధాలు? మీకు ఇష్టమైన వాళ్ళ మీద మీకు అనుబంధాలు లేవా? వాళ్ళు దూరం అయితే ఎందుకు మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారు చెప్పండి? మర్చిపోయే ద్రోహులు ఉన్నారు, వదిలేయండి. వాళ్ళు ఎవరినైనా మర్చిపోతారు. వాళ్ళు ఎవరినైనా ఎంత మేలు చేసినా మర్చిపోతారు. తాళి కట్టించుకొని కాపురం చేసిన పిల్లలను కన్నా సరే మర్చిపోయి తిరిగే దౌర్భాగ్యులు ఉన్నారు ఈ లోకంలో. కానీ వాళ్ళ ఆత్మకు అవన్నీ జ్ఞాపకం ఉంటాయి సుమా. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు?
అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు ప్రయత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఆహా, ఫిజికల్ బాడీలో ఎంత అనుబంధం అండి. నేను కూడా యోసేపుతో చచ్చిపోతాను, ఏంటంటే కొడుకుతో పాటు నేను చచ్చిపోతానంటున్నాడు. చూడండి, సహజంగా ఈ మాట అనేది ఒక భార్య అనగలదండి, అంతేనా? ఒకవేళ సడన్గా భర్త చచ్చిపోతే ఆయన లేడు కనుక ఇక నాకు జీవితం లేదు, నేను కూడా చచ్చిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతాను అని అనగలదు. కానీ తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లల మాట అనలేరు, పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రుల మాట అనలేరు. కానీ యాకోబు అంటున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అనుబంధం, అవునా? ఇది బ్రతికున్నప్పుడు వాళ్ళకి ఏర్పడే బంధాలు సుమా. నేను ఇప్పుడు భూమి మీద బ్రతికున్నప్పుడు బంధాలు ఎంత పటిష్టమైనవో చెప్తున్నాను. దేవుడు మనకు దూరంగా ఉన్నాడు, భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు మనతో బంధాన్ని కలిగి ఉన్నాడు, చనిపోయిన తర్వాత కూడా బంధాలను కలిగి ఉన్నాడు, వెళదాం అక్కడికి. కానీ భూమి మీద మనిషి బ్రతుకున్నప్పుడు మనుష్యులకు ఏర్పడే బంధాలు ఉన్నాయే, అవి మరిచిపోలేనివి. యాకోబును కూడా తన కుమారుడితో ఉన్న పరిచయం, ప్రియుడుగా, ఇష్టపడిన వ్యక్తిగా, తన కుమారుడుగా, అతనిని మరువలేని వాడుగా నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. చూడండి, అదండి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం. ఇక ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్న బంధం అయితే ఇప్పుడు ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న బంధం. ఒకసారి దాన్ని కూడా చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన. అబ్బా, వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి మంచి రిలేషన్, ఎంత బంధం. వీళ్ళిద్దరు రక్త సంబంధికులు ఏం కారండి. సౌలేమో ఏమంటారు దాన్ని, బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు, దావీదేమో యూదా గోత్రానికి చెందినవాడు, అంతే కదా. వీళ్ళిద్దరు గోత్రాలు కూడా వేరు. అయితే ఇద్దరు వేరు వేరు కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు అయినప్పటికీ సౌలు కుమారుడు దావీదు కూడా వీళ్ళిద్దరి మధ్యన అనుబంధం ఎలా ఉందట? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించాను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి దావీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. మా నాన్న నీ కోసం ఎంత శత్రువుగా మరి కుట్రలు పన్నినా నువ్వెప్పుడు నా స్నేహితుడివే, నీకే హాని నేనుంటుండగా నీకే హాని రానివ్వను అని ఎన్నోసార్లు తండ్రి చేతుల నుంచి దావీదును తప్పించిన ఒక గొప్ప స్నేహితుడు, అది మనకు తెలుసు చరిత్రలో, అవునా? ఏమండి, ఇక తన చనిపోయిన తరువాత రక్త సంబంధి కాకపోయినా ఎలాంటి బాధపడుతున్నాడు చూడండి. దావీదు ఏమంటున్నాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక బ్రదర్గా పోల్చి, నా బ్రదర్, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుగా శోకం, నీ చావు, నీ మరణం నన్ను చాలా బాధ పెట్టిందయ్యా. నీతో నాకున్న ప్రేమ, నీతో నాకున్న అనుబంధం ఇప్పుడు నువ్వు లేవనేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు దావీదు. ఆయన మాటలు చూడండి. యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను. ఎంత బాధపడుతున్నాను నీకేం తెలుసయ్యా. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. చాలా విచిత్రమైనది కదా మన ఇద్దరి మధ్యన ప్రేమ చాలా విచిత్రమైనదట. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అబ్బా, ఒక పురుషుడు స్త్రీ మధ్య ఉన్న ప్రేమ కంటే గొప్ప ప్రేమటండి దావీదు యోనాతాను మధ్య ఉన్న స్నేహితుల మధ్య ప్రేమ. ఆహా, అనుబంధం, అంత గొప్ప ప్రేమ. అదేనండి భూమి మీద వీళ్ళిద్దరూ ఏర్పరచుకున్న సంబంధాలు, అనుబంధాలు. భూమి మీద ఉన్నప్పుడే ఒకరిని వీడిపోలేని బంధాలు కదవి బతుకున్నప్పుడు. ఇక చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది చూద్దాం. స్నేహితులను చూచాం, తండ్రి కుమారులను చూచాం, ఇక గురు శిష్యులను చూద్దాం. చూడండి, ఏలియా కోసం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2, 4, 6 వచనాలు. ఏమండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇక్కడ ఏలియా, ఎలీషా వీళ్ళిద్దరు కూడా గురు శిష్యులు. ఏలియా అంటున్నాడు, నేను వెళ్ళిపోతానయ్యా, టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి అన్నప్పుడు అతను వెళ్ళే అంటే ఎడబాటు వచ్చే సమయం వచ్చినప్పుడు 2వ వచనం, ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అంటే, ఎలీషా, యెహోవా జీవముతోడు, నా జీవముతోడు, నేను నిన్ను విడువను.
నేను నీ విడువునని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణమైరి. అంటే గురువును విడిచిపెట్టి ఉండలేని మంచి శిష్యుడు కదండి ఎలీషా. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, సంబంధం? రక్త సంబంధమా? కాదండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కలిసి ఉన్న బంధం అంటారు దాన్ని. బంధం ఏర్పడడానికి రక్తమే ఉండవలసిన పని లేదు. ఆత్మల మధ్య సహజంగానే ఈ బంధం, బంధుత్వం అనేది ఉంటుంది. అది ఇక్కడ మనకు కనబడుతుంది స్పష్టంగా. నేను వదలలేనా? ఏలి అన్నాడు, నేను వెళతాను నాయన, నువ్వు ఉండయ్యా అంటే, నేను ఉండనండి గురువుగారు, యెహోవా జీవంతోడు ఒట్టు, నేను వచ్చేస్తాను మీతో బేతేలుకు అన్నాడు. 12వ వచనం ఏమండి, మొత్తానికి వెళ్ళాడు. ఈలోపు ఎలీషా ఏలియాతో పాటు ఉంటుండగా అగ్నిరథాలు వచ్చాయి వాళ్ళని తీసుకెళ్ళిపోవడానికి. ఎవరిని? ఏలియాని తీసుకొని పోవడానికి వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు. అగ్నిరథాలు ఎక్కి ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి 12వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఎలీషా అది చూచి నా తండ్రి, నా తండ్రి. తండ్రి అంటున్నాడు ఏంటి అంటే, ఏలియాకి పెళ్ళి ఆ ఏలియా భార్యకు పుట్టినోడా ఎలీషా? కాదే. ఎంత అనుబంధం అండి. ఈరోజు ఎవరో నన్ను డాడీ అని పిలిచినప్పుడు, మీరందరూ కూడా నా తండ్రిని డాడీ అని పిలుస్తున్నప్పుడు ఏంటి అనుబంధం? మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు ఇంత? మేము మీకేమవుతాం? ఏమిటి, మాకు బట్టలు కొన్నవాళ్ళు ఉన్నారు, నమ్ముతారా? మాకు చెప్పులు కొన్నవాళ్ళు ఉన్నారు, మాకు అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు, మాకు డబ్బును సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, మేము రోగంతో ఉన్నప్పుడు మమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో మా బంధువులు గారండి. ఈరోజు చాలామంది మా వాక్యాన్ని అభిమానించే వాళ్ళు, మేమంటే చాలా ఇష్టం, వాళ్ళకి అభిమానం. జాన్సన్ అని అంటే మాకు చాలా ఇష్టం, డాడీ అంటే మాకు చాలా ఇష్టం, సంతోష్ అన్న, ఉపేంద్ర అన్న, అన్నలంటే మాకు చాలా ఇష్టం. ఏంటి మీకు మాకు ఉన్న అనుబంధం? అదేనండి ఆత్మల మధ్య ఉన్న బంధం. అది అందులో దేవుని వాక్యాన్ని బట్టే మన మధ్య కలిగిన అనుబంధం చాలా గొప్పది. కొన్ని సందర్భాల్లో తమ్ముడితో చెప్తుంటాను, నాన్న ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎవరో విడిచిపోయినట్లుగా మీరు విడిచిపెట్టకండారా, మీరు దూరం కాకండారా అన్నప్పుడు వాళ్ళ కళ్ళంట కన్నీళ్లు రావటం నేను చూశాను. నేను ఎందుకనాలి ఆ మాట? వాళ్ళకి ఎందుకు రావాలి కన్నీళ్లు వాళ్ళకంట? అంటే అదేనండి బంధం. ఎవరో తెలియని వ్యక్తుల కోసం మీరు ఆప్యాయంగా మీరు ఆదరిస్తున్నారు అంటే ఏంటండి? మీకు మాకు వచ్చే అనుబంధం. ఎక్కడో విశాఖపట్నంలో మేము ఉంటే, ఎక్కడో దూర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉంటూ మీరు ఈ మాటలు వింటున్నారు అంటే మనందరినీ కలిపి ఒక బంధం ఉందండి. అది ఎవరితో కాదర్రా, అది మనందరిలో ప్రవహించే ఆత్మబంధం. అందరిలో ఉన్నాడు ఆయన. ఎన్నిసార్లు చదువుకున్నాం మనం ఆ మాట? ఒకసారి చదువుతాం ఈ సందర్భంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించాడట. అందరిలో ఉన్నాడట. అందరిలో వ్యాపించాడా? అవునండి. నిజంగా దేవుని ఆత్మ ఎందరిలో ఉంటుందో అందరి మధ్య ఈ అనుబంధం ఉందండి. కానీ అనుబంధాన్ని దెబ్బతీసిందండి అపవాది. ఇప్పటివరకు మీ అన్న చెప్పిన మాటల్లో ఎందుకు విడిచిపెట్టి పోయారు, ఎందుకు దూరం అయిపోయారు అంటే, విడిచి వెళ్ళినందుకు బాధే కదా ఎవరికైనా. ఎందుకు పోవాలి? తండ్రి బంధం మన మధ్య ఉన్నప్పుడు, తండ్రి ఇష్టం మనం తెలుసుకున్నప్పుడు ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండలేరే, ఉండకూడదే. ఒకరినొకరు తగ్గించుకొనైనా, ఒకరినొకరు క్షమించుకొనైనా సరే రావాలి, కలవాలి. కానీ ఆ బంధాన్ని కాలరాస్తుంది అపవాది. దేవునితో మనుష్యులకి ఉన్న సంబంధాన్ని ఎలాగైతే తెంచిందో, ఈరోజు మనుష్యులకి మధ్యన బంధాన్ని తెంచేస్తుందండి. అది దానికి ఏం తెలుసు? బంధాల విలువ. అది మనకు పుట్టిందా? దాని ఆత్మ దేవునిలో ఆత్మ కాదే. దానికి ఏం తెలుసు అండి? తండ్రి కుమారుల అనుబంధం. విడగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మాటలు. వాళ్ళకి అనుబంధాల విలువ తెలియదు. వాళ్ళకి బంధాల మధ్య ఉన్న ఆ గొప్పతనం వాళ్ళకి అర్థం కాదు. కనుక వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఈరోజు అపవాది మనుష్యులకు దేవునికి మధ్య అగాధాన్ని సృష్టించడానికి గల కారణం, దానికి ఎటువంటి బాంధవ్యాలు లేని దౌర్భాగ్యురాలది. దానికి ఏం తెలుసు బంధాల విలువ? దేవుడు మనుష్యుల కోసం ఎన్ని బంధాలు పెట్టుకొని ఎంతగా ఆశపడుతున్నాడు, దానికి ఏం తెలుసండి? అది బ్రతికున్నప్పుడు ఉన్న అనుబంధమైన, మరణం తర్వాత ఉన్న అనుబంధమైన, అది మనుష్యుల మధ్య నిలబడే బంధాలు అన్నది దానికి తెలీదు. మనుషులుగా మీరు తెలుసుకోవాలి.
బ్రతుకున్నప్పుడు ఎటువంటి బంధాలు అనుబంధాలు అయితే మీకు ఉంటాయో అవి చచ్చిన తరువాత కూడా మిమ్మల్ని విడిచిపెట్టిపోవు. అలాగని శరీర సంబంధంగా అక్కడ ఆత్మ ఒకరినొకరు కామంతో కోరుకోవటం కాదు, కాంక్షించటం కాదు. అక్కడ అది ఆత్మల లోకం. దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధిగా నిజంగా మీరు ఆలోచించగలిగితే ఆత్మల మధ్య ఉన్న బంధం ఏంటో, నిజంగా ఆ బంధం తెగిపోయినప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపి మరలా అటాచ్మెంట్, ఏమండి, ఆ సంబంధాన్ని అపవాది తుంచేసినప్పుడు, కాల రాసినప్పుడు దేవుడు మరలా తన కొడుకైన యేసును పంపి ముందు మనల్ని కాపాడితే, ఆ తర్వాత రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మను పంపి, నాయన నువ్వు వెళ్ళు, నాయన నువ్వు వెళ్ళి ఒక్కసారి తెగిపోయిన సంబంధాన్ని మరొక్కసారి పునరుద్ధంప చెయ్యి, మరొక్కసారి నా పిల్లల మధ్య సంబంధాన్ని పురుకొల్పు నాయన, నెలకొల్పు నాయన. నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అయిపోయింది అనుకోండి, నెట్వర్క్ కనెక్టెడ్ అని వస్తుంది కంప్యూటర్స్లో. నెట్ పోయింది అనుకోండి, నెట్ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. దేవునితో డిస్కనెక్ట్ అయిన ఈ సంబంధాలు అనుబంధాలను అపవాది తుంచిస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి దాన్ని పునరుద్ధరింపజేయడానికి మరల అనుబంధాలను పెంచుతున్నాడు. అందుకే ఆయన కోసం ఒక మంచి మాట రాయబడిందండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక లేదండి 4వ అధ్యాయమే మొదటి వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. కాబట్టి మీరు సమాధానమనుబంధం, ఏముంది మన మధ్య? సమాధానమనుబంధము చేత ఆ పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఎలాంటి మనుషులను విడిచి దూరం కాగలరు? ఎలాంటి మనుషులను కాదనుకుని పోగలరు? ఎలాంటి దేవుని కుమారులుగా విడిచిపెట్టి ఒకరినొకరు వద్దనుకోగలరు? అలా అనుకున్నారు అంటే వాళ్ళ మధ్య ఆత్మబంధం తెగిపోయినట్టే, వాళ్ళతో అనుబంధం వాళ్ళకి మరుపైపోయినట్టే, జ్ఞాపకాలు లేవు. కనుక మరిచిపోయిన తన కుమారులతో తిరిగి అనుబంధాన్ని ఆయన కలుపుకోవడానికి సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించండి నాయన. నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అనే మాట పౌలు మాట్లాడుతున్నాడు అంటే అందులోని అర్థం ఏంటనుకుంటున్నారు? బంధాలు, అనుబంధాలు. అది మరణం అనంతరం, మరణానికి ముందు, బ్రతికున్నప్పుడు ఉన్న అనుబంధాలు, మరణం తరువాత కూడా ఎలాంటి అనుబంధాలు ఉంటాయో అన్నదేనండి ఈ పాఠం. మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆత్మ సంబంధులుగా మనం ఆలోచిస్తున్నాం గనుక, ఆత్మను బట్టి వివేచిస్తున్నాం గనుక. మీరు అనుకోవచ్చు, మరి చచ్చిపోయిన వాళ్ళు, మా అమ్మ చనిపోయిందండి, మా నాన్నగారు చనిపోయారండి, మా వాళ్ళు చనిపోయారండి, వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఎస్, 100% ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళు అసలు మిమ్మల్ని మర్చిపోతే కదా, వాళ్ళు మిమ్మల్ని మరవలేదండి. మర్చిపోవడానికి వాళ్ళ ఆత్మ, ఏమండి, మరుపున్న ఆత్మ కాదది, మరుపు లేని జీవం కలిగిన దేవుని నుంచి వచ్చిన భాగం కదా. ఎలా మర్చిపోతుంది? మంచైనా చెడైనా ప్రతీదీ వాళ్ళ జ్ఞాపకాలలో ఉన్నాయి. అయితే నేను మా అమ్మ జ్ఞాపకం ఉన్నానా? ఎందుకు లేవు? మా నాన్నగారి జ్ఞాపకం ఉన్నానా? ఉన్నావు. నా అన్నదమ్ముల జ్ఞాపకం ఉన్నానా? ఉన్నావు. నువ్వు ఎవరినైతే విడిచిపెట్టావో వాళ్ళందరి జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావు. వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారా? అవునండి, వాళ్ళందరి ఆలోచనల్లో నీకు వాళ్లకున్న బంధం ఉంది. ఏమండి, భూమి మీద ఉన్నప్పుడే బంధాలు తెగిపోతేనే తట్టుకోలేకపోతున్నప్పుడు, ఏమండి, ఒక యాకోబు ఎలా బాధపడిపోతున్నాడు, ఏమండి, ఒక యోనాతాను కోసం దావీదు ఎలాగా, ఏమండి, దిగులు పడుతున్నాడు, అలాగే ఒక గురువు అయిన ఏలియా కోసం ఎలీషా ఎలా తపన పడుతున్నాడు. ఏమండి, ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు గారిని గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పౌలు గారు దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆయన తిరిగి వెళ్ళిపోతూ, ఇక మీరు నా ముఖం చూడరయ్య అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 37-38 వచనాలు పౌలు గారితో వాళ్ళకున్న అనుబంధం. ఏమండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 37-38 వచనాలు అక్కడ ఏమంటున్నాడు? అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన వాటికి మరి విశేషముగా ఇంకా పెద్దగా బోరుని ఏడ్చారటండి వాళ్ళు.
ఏమండి? వారు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుని వారు అతను ఓడ వరకు సాగనంపిరి. ఏమండి? కొద్ది కాలం అప్పుడప్పుడు మేము మీటింగ్కి వెళ్తుండే కదండి. ఒక 4 రోజులు వాళ్ళ ఇంటిలో ఉండి ఒక ఒక 3 రోజులు వాళ్ళ దగ్గర భోంచేస్తే వెళ్ళే రోజు వచ్చేసరికి కన్నీళ్లు పెట్టుకున్న మగవాళ్ళని చూశాను, కన్నీళ్లు పెట్టుకున్న ఆడవాళ్ళని చూశానండి. ఎందుకు? 4 రోజుల్లోనే ఈ బంధం వచ్చేసిందా? అంటే మా అన్న, మా నాన్న, నా వాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, అంటే ఎంత అభిమానాన్ని వాళ్ళు పెంచుకున్నారో చూసారా? అవునండి, మనం పెంచుకుంటున్నాం. అవి పెంచుకునేవి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనగానే కన్నీళ్ళు. ఎందుకు కన్నీళ్ళు? ఎందుకు కన్నీళ్ళు? అంటే ఆ కన్నీళ్లు చెబుతూనే నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు, ఒక కుటుంబంగా మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఏమండి, ఒక వ్యక్తిగా మీరు నా పట్ల ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారు అన్నది మీ కన్నీళ్లు సాక్ష్యం. ఎవరు పెడతారండి కన్నీళ్ళు? అసలు మనకు మామూలుగానే కన్నీళ్ళు వస్తాయా? రావు. కన్నీళ్లు పెట్టాము అంటే వారిని ఎంతో ప్రేమించకపోతేనే కానీ కన్నీరు ఊరకనే రాదండి. మనం సినీ యాక్టర్లు కాదు కదా. సావిత్రి నట ఏడమంటే టపిమని ఏడిచిదట. మహానట అన్నారు అందుకే మరి. ఊరకనే కన్నీళ్ళు వచ్చేస్తాయా? కన్నీళ్లు రావటం అంటే నటనతో రావటం కాదండి. కన్నీళ్ళు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతో వచ్చే కన్నీళ్ళు, ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత అనుబంధాలతో వచ్చే కన్నీళ్లు, అవి పవిత్రమైనవి. ఈరోజు ఎందరో నిజంగా అలాగా అభిమానించే వాళ్ళు మేము ఉన్నందుకు, మాకు ఉన్నందుకు మేము చాలా గర్వపడతామండి. ఎంతమంది ఉన్నారా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మాకోసం కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు, మాకోసం ఆలోచించేవాళ్ళు, మాకు చెప్పులు కావాలని, మాకు బట్టలు కావాలని, మాకు కాయగూరలు కావాలని, మాకు భోజనం కావాలని, మా అవసరతలు తీర్చాలని మేము అడగలేదే వాళ్ళని. వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఎందుకు మాకు ధన సహాయం చేస్తున్నారు? అన్నయ్య ఇదిగోండి మీకు మేము పంపుతున్న సహాయం ఉంచండి, అడగలేదే. కానీ మా అవసరత తెలుసుకున్న వాళ్ళు ఎలా ఇవ్వగలిగారు అంటే వాళ్ళు మనసు మా మీద పెట్టుకున్నారన్నమాట. మా మాటలు వింటున్నారు, మా మాటలను బట్టి మాతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మేమంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎక్కడో ఉన్న వాళ్లకు, ఎక్కడో ఉన్న మాకు మధ్య ఏర్పడిన దేవుని బట్టి బంధం అది. అంత తొందరగా పోతుందా? అది అంత తొందరగా మర్చిపోతుందా? నో, అవదండి. అది చాలా కష్టం. ఒక బంధం తెగాలి అంటే చాలా కష్టం. చావే బంధాన్ని దింపేస్తుంది అనుకుంటే కాదండి, కాదు. చావు బంధాన్ని తెంచదు. బంధం ఎప్పటికీ బంధంగానే ఉంటుంది. అలాగనుకుంటే మనుషులు భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుడికున్న బంధం ఏంటి? చనిపోయిన తర్వాత దేవుడికి ఇంకా బంధం పోయిందా? ఆత్మలుగా మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి పరదేశకు వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడికి ఆత్మతో సంబంధం తెగిపోతుందా? నో, ఉండదండి, తెగదు. ఆయన ఎప్పుడూ తన వారి కోసం ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు. తను ప్రేమించిన వాళ్ళ కోసం, తనను ప్రేమించిన వాళ్ళ కోసం. అలా మనం ప్రేమించిన వాళ్ళమైతే, ఆయన చేత ప్రేమించబడిన వాళ్ళమైతే ఆ బంధం ఎప్పటికీ ఏమండి స్థిరం. అటువంటి బంధాన్ని దేవుడితో కలిగి ఉన్నామండి. నిజంగా పౌలు గారు ఆయన బంధువుల్లో మనకు మేనల్లుడు ఒక్కడే కనబడతాడండి. ఇక ఆయన తల్లిదండ్రుల తాలూకా వివరాలు కానీ, లేదంటే ఆయన బంధువర్గాలు, ఎందుకంటే మేనల్లుడు ఉన్నాడు అంటే మరి చెల్లో అక్కో ఎవరో ఒకరు ఉండాలి కదండి. ఎందుకంటే పౌలు గారు ఖైదీగా ఉన్నప్పుడు మేనల్లుడు వచ్చి ఆ విషయాన్ని తెలుసుకొని పౌలు గారి విషయం మాట్లాడంటే ఆయన కూడా బంధువులు ఉన్నారు. కానీ ఆ బంధువుల కోసం ఎక్కడ ఎప్పుడు ఏదో విషయంలో ఎక్కడైనా ఒక దగ్గర చెప్పాడేమో కానీ నిజంగా ఆయనకు ఏర్పరచుకున్న బంధాలను గురించి ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడగలిగితే వండర్ఫుల్ అండి. నిజంగా ఎంత ఎంత అభిమానించారు ఆయన్ని. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ఏమండి, ఈ పత్రిక ముగిస్తూ ప్రతి చోట ప్రతి పత్రికలోనూ అవే మాట్లాడుతుంటాడండి. అని అందరి గురించి జ్ఞాపకం చేసుకుంటుంటాడు. ఇక మొదటి నుంచి మనం చూడగలిగితే ఎందరి పేర్లు చెబుతాడు చూడండి. అక్కడ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, కెంక్రేలో ఉన్న సంగపు వారాలగు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఏళ్ల సహాయం చేయవలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నా. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉంది. మొన్న ఒక సోదరి నాకు డబ్బు పంపించింది, ఒక 5,000 రూపాయలు పంపించి. నేను అడుగుతున్నాను ఆ కాలేజీ అబ్బాయిని, ఏ నాన్న ఎవరు ఆమె పేరు చెప్పండి. అన్నయ్య పేరు చెప్పొద్దు అందని ఆవిడ. అంటే చాలామంది పేర్లు చెప్పి మేమే పంపాము అంటే అలా చెప్పడం తప్పని కాదు నా ఉద్దేశం. అంటే మేము పంపాము అని మా పేరు వాళ్ళకి తెలియటం అనడానికి ఇష్టపడేవాళ్ళు కొంతమంది. అయితే అసలు ఎవరు పంపారో అన్నది తెలియకుండానే వద్దండి అన్నయ్యకి చెప్పకండి, నా పేరు చెప్పకండి. ఎందుకంత ప్రేమ?
తమ పేరును కూడా బయట పెట్టలేనంత ప్రేమ అంటే వాళ్ళు మాకు సహకారులు, సహాయకులు, సహకరించేవాళ్ళు, సువార్త పనిలో మాతో పాలివారు. ఇప్పుడు మేము వాక్యం చెప్పడం వల్ల ఎన్ని వేల మంది వింటున్నారు. వాళ్ళందరి ప్రతిఫలం వాళ్ళకి వెళ్తుందండి. ఎందుకంటే మాతో పాటు సహకారులుగా ఉన్నారు కనుక. వాళ్ళు 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 1,00,00,000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఇచ్చిన సంఖ్య కాదు, వాళ్ళు చేసిన సహకారాన్ని బట్టి వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు ఉండటంతో పాటు వాళ్ళు దేవుని పనిలో మాతో పాలివారై ఉన్నారు. నేను ప్రకటిస్తున్నానా, ఇప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళకి సహకరించారు, వాళ్ళు సహకారులు. పౌలు గారికి ఎలాగైతే ఒకనాడు స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనులు స్త్రీలు సహకరించారు, నాకు సహాయం చేసిన వాళ్ళు అలాగే ఎందరో మన తమ్ముళ్లకు, ఎందరో పిల్లలకు, ఎందరో దైవ సేవకులకు సహాయం చేస్తున్న సహకారులు లేరా? ఉన్నారు. వెరీ గుడ్, ఉన్నారండి. ఇక అలాగా నాకు సహాయకురాలై ఉండినని చెప్పి ఇక 3వ వచనం అన్నాడు చూడండి, క్రీస్తు యేసునందు నా చేత పని వారిని ప్రిస్కిల్లకు, అకులకు నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించారటండి. ఏంటంటే ప్రాణం ఇవ్వడానికి తెగించేశారా ఏంటండి? పౌలు కోసం ప్రాణం పెట్టడానికి భార్య భర్తలు ఇద్దరు ముందుకు వచ్చేశారు అంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండని వారు. వెరీ గుడ్. అదండి, చాలామంది సమస్యలు వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ కష్టాలలో కూడా మిమ్మల్ని విడవకుండా మీతో పాటు అవసరమైతే ఆ కష్టాలను మేము కూడా అనుభవిస్తామని మనం వెనకుంటారే, వాళ్ళండి ట్రూ లవ్, నిజమైన బంధం. మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు కాదండి. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ప్రమాదాలలో ఉన్నప్పుడు, మన అవసరతల్లో ఉన్నప్పుడు వాటిని గుర్తించిన వాళ్ళు మనతో అనుబంధాన్ని కలిగిన వాళ్ళు. ఆ బంధం ఇప్పుడు మరణానంతరం ఎప్పుడు అది ఉంటూనే ఉంటుంది ఆ బంధం. అందుకే పౌలు గారు ఎప్పుడో చేసిన సహాయం కోసం ఎప్పుడో రోమీలకు పత్రిక రాస్తున్నప్పుడు ఎంతమందిని జ్ఞాపకం చేసుకున్నాడు చూసారా. అంటే ఈ పేర్లన్నీ ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఆయన జ్ఞాపకాలలో ఉన్నారు, వాళ్ళతో ఆయనకున్న బంధం అది. ఎందుకు రాస్తున్నారు? ఎందుకు ఆ పేర్లు రాయాలా? ఈ పత్రికలో ఇంతమంది పేర్లు రాయాలా? మీరు చెప్పండి. సహకారులను ఎలా మర్చిపోతాడండి ఆయన? వాళ్ళతో అనుబంధాన్ని ఎలా అండి ఆయన తెంచుకోగలడు? తెంచుకోలేడు. ఏమండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏమండి, ఇక కిందకి వెళ్ళండి. అబ్బో, అధ్యాయం అంతా పేర్లు 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 పేర్లేనండి. ఎవరు వాళ్ళంతా? వాళ్ళంతా పౌలు గారికి ఏమండి వేలు విడిచిన మేనమామ పిల్లలు ఏం కాదు. ఏమండి, బీరకాయ పీచు సంబంధం కాదది, రక్త సంబంధం కాదది, ఆత్మను బట్టి కలిగిన బంధం. మీలో ఎంతమంది చెప్పండి ఈ వాక్యాన్ని బట్టి బంధాన్ని ఏర్పాటు చేసుకొని చివరి వరకు ఎల్లప్పుడూ బంధాన్ని కలిగి ఉండగలరు? ఎందరో మేము ఉంటామని వచ్చారు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళము అన్నారు, కానీ విడిచిపెట్టిపోయారు. వాళ్ళు ఎవరో మీలో చాలామందికి తెలుసు. తండ్రితో పాటు పక్కన కూర్చొని తండ్రి యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని ఏమండి చివరికి సంఘాన్ని అన్నిటినీ విడిచిపెట్టిపోయిన వాళ్ళు. వాళ్ళకున్నాయి అనుబంధాలు. చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిచినా రానివారు. పిలిచారు, నేను రండర్రా, కమాన్, ఒకరినొకరు క్షమిద్దాం, ప్రేమిద్దాం. రాలేదండి, తిరిగి రాలేదు. రమ్మని ఆహ్వానాన్ని పలికిన, వ్యక్తిగతంగా నేను వెళ్ళి పిలిచిన రాని వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళకుందా బంధం? వాళ్ళు బంధాలు చెరిపేసుకున్నారండి, వాళ్ళు అనుబంధాలను చెరిపేసుకున్నారండి. కారణం వాళ్ళలో అపవాది వాడి ఆలోచనలు పెట్టింది. నిజంగా నీకు అనుబంధం, బంధం అనేది ఉంటే మరిచిపోలేవయ్యా. తండ్రి అన్న మాట ఇందాక నువ్వు విన్నావు కదా, ఇశ్రాయేలు ఎంత ద్రోహం చేశారండి ఆయనకి. దూడను చేసుకున్నారు, దేవుణ్ణిగా కొలిచారు, దేవుణ్ణి కాదన్నారు, దేవుణ్ణి దూషించారు. అయినా అంటున్నాడు ఇశ్రాయేలు, నేను నిన్ను మరువజాలనయ్యా, నేను నిన్ను మరిచిపోజాలనయ్యా. ఎలా మర్చిపోగలను? అంటే నువ్వు కీడు చేతి నేను మర్చిపోతానా? నువ్వు నాకు దూరం అయితే నేను మర్చిపోతానా? ఎప్పుడూ మరువలేనిది అనుబంధం, ఎప్పుడూ మరువలేనిదే సంబంధం. అది ఈ లోకంలో ఉన్న మృతుల లోకానికి చేరిపోయినా, ఆ మృతుల లోకంలో ఒక ప్రక్క పరదేశు నెమ్మది పొందు చోటు, మరొక పక్క వేదనకరమైన స్థలములో ఉన్న ఏ భూమి మీద నుంచి వెళ్ళిన ఆత్మైనా మరణానంతరం వాళ్ళందరినీ విడిచిపోలేని బంధాలు ఉన్నాయని మీకు తెలుసా? ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం వాటన్నిటిని గురించి. ఓకే.
గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీతో మాకున్న అనుబంధం అపూర్వమైనది నాయన. ఈ బంధం యొక్క విలువ తెలియని వాళ్ళు బంధాలను తెంచుకొని ఆత్మకు విలువ లేకుండా మీ ప్రేమను విస్మరించిపోతున్నారు నాయన. అది వాళ్ళకి అర్థం కావాలి. అపవాది మాయలో ఉన్నారు వాళ్ళంతా కూడా. వారు గ్రహించి మార్పు చెందాలన్నదే మా ఆశ, మీ ఆశ. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అన్నదే మీ ఆశ. కానీ ఆ ఆశను కూడా కాలరాచిపోతున్నారు అంటే వాళ్ళలో ఉన్నది మీరు కాదు నాయన. అబద్ధానికి జనకుడైన అపవాది వారిని ప్రేరేపిస్తున్న శక్తి. ఇదిగో ఈ పిల్లలు, మీరిచ్చిన పిల్లలు ఎందరో ఉన్నారు తండ్రి. మమ్మల్ని అమితంగా ప్రేమించిన వాళ్ళు, వాక్యం కోసం ఏమైనా చేసిన వాళ్ళు, చేస్తామని ముందున్న వాళ్ళు. ఆ బంధం తెగిపోకుండా కాపాడండి. ఎల్లప్పటికీ మాకు కావాలి. మీతో మాకు అనుబంధం ఎలాగైతే ఉందో మా సహోదరులతో కూడా అనుబంధాన్ని మాకు నింపవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.